క్రైస్తవ సంఘం ఆది కాలం నుంచి మనం ఆలోచిస్తే శ్రమల్లో నుండే పుట్టింది. పౌలు సంఘమును హింసించుట ప్రాణాధారమైనట్టు ఎంచుకొని అనేకులను గాయపరుస్తూ ఈడ్చుకొని పోతూ ఆయన హత్యలు జరిగించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. చరిత్రలో టైటస్ లాంటి మహాక్రూరులు ఆది సంఘాన్ని ఎలా తగలబెట్టారో, ఎలా సింహాలకు వేశారో, ఎంత కఠినమైన అనుభవాలు గుండా వారు నడిపించాడో. అయినా సంఘం చనిపోలేదు. తాత్కాలికంగా మనుషులు చనిపోయారు, కానీ ప్రభు సంఘం నిలబడే ఉంది నేటికి. ఇన్ని వేల సంవత్సరాలైనా సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ అది ముందుకు విస్తరిస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం అదే మనకు నేర్పుతుంది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అనే మాట. ఏది సంఘం అంటే ఆ మాటలో మనకు 3 సంగతులు చెప్పాడు. ఆయన 3 సంగతులు చెప్పాడు. మీరు చూడండి, ఆయన చెప్పిన మాటల్లో ఆ రోజుల్లో యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘం క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను అంటాడు. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యందలి ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అనే మాట. ఏది నిజమైన సంఘం అనంటే, సంఘం క్షేమాభివృద్ధి పొంది విస్తరించడానికి గల కారణం ఏంటి అనంటే, ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో, ఆ కన్నీళ్ళలో ఒకటి సమాధానం కలిగింది సంఘంలో. సంఘం సమాధానంతో దేవుణ్ణి వెంబడించింది. 2 ప్రభువునందు భయం. 3 పరిశుద్ధాత్మ యందలి పరిశుద్ధాత్మ ఆదరణ. ప్రతి సంఘంలో ఏముండాలి అనంటే సమాధానం, ఆదరణకు మధ్యన దేవుని భయం అనేది ఉంది. ఆత్మ అనుగ్రహించే ఆదరణకు సంఘం సమాధాన పడడానికి మధ్యన దేవుని భయం ఉంది. సో ఏ సంఘం అనగానే ఏదో 4 గోడలు కట్టుకొని సుందరంగా దిద్దుకొని వాక్యాలు రాసుకొని డెకరేషన్ చేసుకొని ఏమో చేయబడేది దేవుని సంఘం అని అనుకుంటే అది పొరపాటు. అది ఇటుక గోడల మీద కట్టబడింది కాదు సంఘం. సంఘం అనేది సమాధానం చేత కట్టబడింది. సంఘం అనేది దేవుని భయం చేత కట్టబడింది. సంఘం అనేది పరిశుద్ధాత్మ ఆదరణ వల్ల కట్టబడింది. కాబట్టి దేవుని ఆదరణ వల్ల కట్టబడింది దేవుని సంఘం. దేవుని సంఘానికి ఎన్నో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే 9వ అధ్యాయం 1-2 వచనాలలో మనకేం కనబడుతుంది? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు బంధించడం. స్త్రీలు అని లేదు, పురుషులు అని లేదు, పిల్లలు అని లేదు, పెద్దలు అని లేదు,
వాళ్ళని ఈడ్చుకొని యెరూషలేముకి వెళ్ళి శిక్షించడం అనేది ఆయనకు ప్రాణాధారం చేసుకున్నాడు. వాళ్ళని హత్య చేయడం అనే దాన్ని ప్రాణాధారంగా చేసుకున్నాడు. ఆయన ఏ విషయాలను ప్రాణాధారంగా చేసుకున్నాడో ఆయనే 31వ వచనంలో మాట్లాడాడు. ఇవాళ 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన హత్య చేయడం అనే దాన్ని ప్రాణాధారంగా పెట్టుకున్నవాడు 31వ వచనానికి వచ్చేసరికి సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కారణాలు చెప్పాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కారణాలు చెప్పాడు. ఆ కారణాల్లో మొదటిది సమాధానం, 2 ప్రభునంది భయం, 3 ఆత్మ యొక్క ఆదరణ. కాబట్టి సంఘం స్థిరంగా ఉండాలి అనంటే సంఘంలో ఖచ్చితమైనటువంటి హింస, శారీరక అనుభవాలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు లేకుండా ఏ సంఘం కట్టబడదు. కనుక సంఘం కట్టబడడం వెనకాల ఖచ్చితంగా శ్రమల గుండా రావాలి. ఇవాళ కరోనా మనందరినీ ముంచి వేస్తూ ఉంది. ఎంత భయం అనంటే ఈవెన్ దో మనం చర్చిలో కూర్చున్నా సరే మాస్కులు వేసుకొని కూర్చునేటువంటి దుస్థితి ఇవాళ మనకుంది. మన ఇంట్లోనే టీవీస్లో చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నా సరే మీరు మాస్కులు వేసుకోండి అని చెప్తున్నారు. ఎంత దుస్థితి అండి! చంటి బిడ్డ ఉంటే ముద్దాడడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇవాళ లోకం ఇంత దుస్థితిలోకి దిగజారిపోయింది. దానికి కారణం లోకం యొక్క పాపమే. లోకం యొక్క పాపం పరిపక్వమైంది. అది ప్రేమానురాగాలు చచ్చినాయి. లోకం సంగతి ఏమో కానీ క్రైస్తవ సమాజంలోకి వచ్చేసరికి, క్రైస్తవ సంఘంలోకి వచ్చేసరికి కట్టబడిన మూలం సమాధానం లేకపోవడం. కట్టబడిన మూలంలో ప్రధానమైంది సమాధానం. ఇవాళ సంఘాలలో సమాధానం లేకపోవడం. 2 సంఘంలో దేవుని భయం లేకపోవడం. 3 ఆత్మకు లోబడి ఆదరించబడదామనే ఆలోచన లేకపోవడం ఇవాళ అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పడానికి నేను ఖచ్చితంగా వెరవడం లేదు. కనుక ఇవాళ సమాధానం కోల్పోయాం, దేవుని భయం కోల్పోయాం, ఆత్మలోని ఆదరణను మనం కోల్పోయాం. ఇది ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి! దీన్ని మనం ఖచ్చితంగా పరీక్ష చేసుకోగలిగితే మంచిది. ఎందుకు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను అనంటే, క్రైస్తవ సంఘ క్షేమం అనేది, దాని అభివృద్ధి అనేది 4 గోడలతో కట్టబడిన దీనికి సంబంధం ఉండదు. అది ఆత్మ సంబంధమైన సంఘంలో చాలా విశిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. సంఘ క్రమం వేరు, సంఘ క్రమశిక్షణ వేరు. సంఘ క్రమశిక్షణ వేరు. వాళ్ళు క్షేమాభివృద్ధి పొందారు అనే మాట దగ్గర, వాళ్ళు అంతగా క్షేమాభివృద్ధి పొందారు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దేవుని వాక్యంతో ఎంత ముడిపడ్డాయో, వాళ్ళు సంఘ క్రమానికి కట్టుబడ్డారు, దానికంటే ముందుగా తమ వ్యక్తిగత జీవితాలను కట్టుకున్నారు. ఓ మాట చెప్పనా, క్రైస్తవ సంఘం వ్యక్తిగతంగా కట్టబడిన తర్వాతనే సంఘంలో చేర్చబడి సంఘ క్రమంలో అతడు పాలు పొందుతూ సంఘ క్రమశిక్షణకు అతడు తల వంచుతాడు. కనుక మొట్టమొదట నేను చెప్పే మాట ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికైనా, దేవుని పరిచర్యలో కొనసాగడానికైనా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడడానికైనా మనకు ఉండాల్సింది ఏంటంటే క్రైస్తవ క్రమశిక్షణ. వ్యక్తిగతంగా మనం కట్టబడితేనే సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. అలాగే వ్యక్తిగతంగా మనం డిసిప్లైన్ అవుతేనే, క్రైస్తవుడు క్రమశిక్షణలోకి వస్తేనే సంఘం కూడా డిసిప్లైన్ అవుద్ది. కనుక మొట్టమొదట క్రైస్తవ క్రమశిక్షణ తర్వాత క్రైస్తవ సంఘ క్రమశిక్షణ
అనే మాటని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ క్రైస్తవ క్రమశిక్షణ అనే దగ్గర నేను ఒక 2 మాటలు మీ ముందు ఉంచుతాను. చూడండి, ఇవాళ ఉందా క్రైస్తవ క్రమశిక్షణ అంటే వ్యక్తిగతమైంది. ఇది క్రైస్తవుడు అనగానే వ్యక్తి. ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉందా అని అంటే లేదు అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఉంది అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. అయితే ఉండగలిగిన వారు ఉన్నారు, లేనివారు చెడిపోతున్నారు. లేరు అని నేను చెప్పలేను. ఏదేమైనా వ్యక్తిగతంగా మనల్ని మనం క్రమశిక్షణలో నడిపించుకోవడం అనేది ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైన అనుభవం. అది దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణను కోల్పోవడానికి 2 కారణాలు చెప్తాను నేను. 2 కారణాలు క్రైస్తవ క్రమశిక్షణలో మనం ఆ క్రమశిక్షణను కోల్పోవడానికి 2 కారణాలు. మొట్టమొదట, మన వ్యక్తిగత జీవితంలో అస్థిరత, స్థిరంగా ఉండం. వ్యక్తిగత జీవితంలో అస్థిరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అతడు ఆ క్రమశిక్షణను కోల్పోతాడు. అతడు వ్యక్తిగతంగా క్రమశిక్షణను కోల్పోతాడు. రెండోది, అతడు ఎప్పుడు కోల్పోతాడు అని అంటే రెస్ట్లెస్ అనమాట. రెస్ట్లెస్గా లోక సంబంధమైన పనుల్లో పడి క్రైస్తవ క్రమశిక్షణను కోల్పోతాడు. మీరు అడగండి, బ్రదర్ అస్సలు తీరిక లేదండి, రాలేకపోయాను బ్రదర్ అంటారు మనోళ్ళు. ఎవరినైనా పిలిచి చెల్లి ఎందుకు రాలేదురా అని అంటే కొంచెం అర్జెంటు పని కలిగిందన్నా అందుకని రాలేకపోయానన్నా అంటుంది. అంటే వ్యక్తిగతమైన క్రమశిక్షణ లోపించడానికి ఈ 2 కారణాలు. 2, నీవు అస్థిరుడవైనా కావాలి, లేదా నువ్వు రెస్ట్లెస్గా లోక సంబంధమైన పనుల్లో, నీ కుటుంబ సంబంధమైన పనుల్లో, నీ 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 వ్యాపార సంబంధమైన పనుల్లోనైనా నువ్వు చిక్కుబడాలి. తద్వారా ఈ క్రమశిక్షణ, క్రైస్తవ క్రమశిక్షణ అనేదాన్ని నువ్వు ఖచ్చితంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని నేను 2-3 మాటల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. డిసిప్లిన్ అవ్వాలంటే మరి ఏం చేయాలి? మనల్ని మనం క్రమశిక్షణ మార్గంలో నడిపించుకోవాలంటే, వ్యక్తిగత జీవితంలో మనల్ని మనం క్రైస్తవ క్రమశిక్షణ మార్గంలో ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ మంచి మాట అన్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు తాను డిసిప్లిన్ చేసుకోకపోవడానికి కారణాలు ఎన్ని? 2. ఒక క్రైస్తవుడు తను డిసిప్లిన్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే 2. 1, అస్థిరత. అతడు అస్థిరుడు, మానసికంగా అతడు అస్థిరుడు. 2వది, అతడు రెస్ట్లెస్. కాబట్టి అతడు అనేకమైన పనులలో పడి అతడు తన సమయం అంతా నాశనం చేసుకొని దేవుని కంటే ఎక్కువగా తన ముందున్న పనిని గొప్పగా ఎంచుకున్న రోజున అతడు దాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేని ద్వారా? అందుకనే దీని సూత్రం చెప్తాడు పౌలు గారు. తిమోతి తన ఆత్మీయ కుమారునికి ఒక సూత్రం చెప్తున్నాడు. ఏంటి సూత్రం అని అంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు అన్నాడు. ఇంద్రియ నిగ్రహము అన్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే కింద ఫుట్నోట్ రాస్తాడు, స్వస్థ బుద్ధి గల ఆత్మ. అస్థిరత అనేది ఎక్కడొస్తుంది అని అంటే, ఆత్మలో రోగం వచ్చినప్పుడు ఈ అస్థిరత అనేది మన లోపల ఏర్పడుతుంది. లోపల ఆత్మ సంబంధమైన అస్థిరత మనల్ని అనారోగ్యం పాలు చేసి
దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. డిసిప్లిన్గా ఉండకపోవడానికి కారణం అది. సరే, ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇంద్రియ నిగ్రహము అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వ్యక్తి జీవితంలోకి వచ్చేసరికి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? వ్యక్తిగత జీవితంలో మన ఓపెన్గా మాట్లాడుకుందాం. క్రైస్తవ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? అసలు ఇంద్రియం అంటే ఏంటి? పంచేంద్రియాలు అంటే ఏంటి? కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. ఈ ఐదు నిగ్రహించుకోవడం చేత కాదు. అందువల్లనే మన సెల్ఫ్ డిసిప్లిన్ని మనం పాడు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ ఐదు మన కంట్రోల్లో ఉండవు. నిగ్రహించుకోవడం అనే దానికి మనం దూరం అవుతాం. ఈ పంచేంద్రియాలను ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో, ఈ పంచేంద్రియాలను మనం నిగ్రహించుకోవడం అనేది ఎప్పుడు మనకు చేత కావడం లేదో, అప్పుడే మన జీవితంలో మన సెల్ఫ్ అనేదాన్ని మనం పాడు చేసుకోవడానికి కారణమవుతుంది. అది కన్నే కావచ్చు, అది ముక్కే కావచ్చు, అది చెవే కావచ్చు, అది నోరు కావచ్చు, అది చర్మం కావచ్చు, శరీరం కావచ్చు. ఏది ఏమైనా దీని నుంచి మనం చాలా నష్టపోతున్నాం. చర్చ్ డిసిప్లిన్ విషయంలో మనం బలహీనులం అవుతున్నాం అని చెప్పడానికి నేను ఏమీ భయపడట్లా. ఎందుకు భయపడట్లేదని పదే చెప్తున్నాను మీకు అనంటే, ఈవేళ క్రైస్తవుడు అన్డిసిప్లైన్గా ఉండడానికి, క్రైస్తవుడు తన క్రమశిక్షణను కోల్పోయి ఇష్టానుసారంగా తన వ్యక్తిగత జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవడానికి కారణమవుతుంది. రేపు పరలోక రాజ్యానికి వారసుడవుతాడా? రేపు పెళ్లి కుమార్తె సంఘంలో అడుగు పెడతాడా ఇలాంటి వ్యక్తి? ఒక అస్థిరునికి ఇలాంటి స్థానం దొరుకుద్దా అనంటే దొరకదు. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పే సత్యం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ క్రిస్టియన్ లైఫ్లో మనం క్రైస్తవుడు అనగానే మారు మనసు పొందినవాడు, క్రైస్తవుడు అనగానే రక్షణ పొందిన వ్యక్తి, క్రైస్తవుడు అనగానే పరిశుద్ధ ఆత్మలో తన్ను తాను కట్టుకోగలిగిన వాడు, దేవుని మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి జనన మరణ పునరుద్ధానాల మీద ఆలోచన కలిగిన వాడు. అంతేనంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవాడు క్రైస్తవుడు. ఎవరు పడితే వాళ్ళు కాదు. కనుక క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవుడిగా మారడంలో దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ప్రేరణ లేకుండా ఎవరికి మారు మనసు రాదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయకపోతే అతడు రక్షణ పొందలేడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ నీతిని బోధించకపోతే అతని జీవితంలో పాపాన్ని కడుక్కోవాలనే ఆశను అతడు కోల్పోతాడు. కనుక పరిశుద్ధ ఆత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రతి విశ్వాసి మీద ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్సే కానీ లేకపోతే అతడు ఖచ్చితంగా పాడైపోతాడు. అతడు క్రైస్తవుడు కాదు. కనుక ఇవాళ నిజమైన క్రైస్తవ వ్యక్తిత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళని కాపాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ వలన ఆదరణ అంటాడు. అందువల్ల అతడు సమాధానం కలిగి ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి ఒక భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ భయం, దేవుని సంబంధమైన భయం ఎప్పుడైతే ఆ మనిషికి ఉంటుందో అతడు డిసిప్లైన్ అవుతాడు. దేవుని భయం అనేది చాలా ఇంపార్టెంట్. నేను 4 సంవత్సరాలు వరుసగా నాకు బాప్తీసం ఇవ్వండి అని నేను విశ్వాసం అయ్యగారి కొరకు విజయవాడ, అది విశాఖపట్నం వెళ్ళి, అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి అని 4 years నేను కంటిన్యూగా తిరిగాను. నేను కుదరదనేవాడు, వెళ్ళు మీకు మారుమనసు రాలేదనేవాడు, మీకు బాప్తీసం ఇవ్వడానికి యోగ్యత లేదనేవాడు. అట్లా ఆఖరికి వచ్చేసరికి ఆయన అన్న మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇప్పుడు మీలో దేవుని భయం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు బాప్తీసం ఇస్తానన్నాడు. 4వ సంవత్సరం, ఇప్పుడు మీలో దేవుని భయం కనబడుతుంది అన్నాడు. అంటే నేను క్రైస్తవున్నే, 3 సంవత్సరాలు ఆయన వాక్యాలు, ఆయన పద్ధతులు, ఆయన నేర్పించిన విధానాలను నేర్చుకున్నాను కానీ బాప్తీసం తీసుకోవడానికి అర్హుని కాలేకపోయాను. కారణం ఏంటంటే దైవికమైన భయం నాలో లేదు. క్రైస్తవునని పిలువబడడానికి ఉపయోగపడ్డానే కానీ
దేవుని భయం అనేది నా జీవితంలో లేకపోయింది. అందుకనే క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా దేవుని భయం అనేది ఉండాలా. ఈ దేవుని భయం లేకనే ఇవాళ క్రమశిక్షణ అనేది, క్రైస్తవ క్రమశిక్షణ అనేదాన్ని మనం కోల్పోతున్నాం అని చెప్పడానికి నేను బాధపడడంలా. మనం కోల్పోతున్నాం ఇవాళ. దయచేసి నా మాట మీరు అందరూ వినాలి. నీలో దైవికమైన భయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నువ్వు అస్థిరుడవైతే భయం పోద్ది. నువ్వు అనేకమైన పనుల మీద పడితే దేవుని భయాన్ని నువ్వు కోల్పోతావు. ఈ అస్థిరత అనేది నీ జీవితంలో దేవుని భయాన్ని పోగొట్టే ఓ ప్రమాదకారి. విపరీతమైన పనులు భుజం మీద వేసుకోవడం అనేది నువ్వు అస్థిరుడు అవడానికి, నువ్వు దేవుని భయాన్ని కోల్పోవడానికి, దేవుని సమాధానాన్ని పోగొట్టుకోవడానికి, ఆత్మలో ఆదరణను పోగొట్టుకోవడానికి నీ విస్తారమైన పనులే కారణం అని కూడా నేను ఘంటాపదంగా నేను చెప్తున్నాను. ఇవాళ చాలామంది దేవుని సన్నిధి కంటే, ఒక దినం దేవుని మందిరంలో గడుపుంటే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు దేవుడు. కానీ వాళ్ళ ఏమవుతుంది అని అంటే, అయ్యో దేవుని మందిరంలో ఈ రోజు గడుపుదాం అనే మాట దగ్గర అసలు దానికి ఆలోచన ఇవ్వడంలా. పని విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు. అందుకని నా యేసయ్య మార్తతో అన్నమాట, అమ్మాయి నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మార్తతో అన్నమాట, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నువ్వు అస్థిరంగా ఉన్నావు. నిజమైన క్రైస్తవ్యంలోకి నువ్వు మారడానికి నీకు టైం పట్టుద్ది. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె వద్ద నుంచి తొలగిపోదు, తీసివేయబడదని ఖచ్చితంగా చెప్పారు ప్రభు. సో దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వాలా, దేనికి ఇవ్వకూడదో దాన్ని మన నుంచి తొలగించుకోగలిగిన రోజున మనం దైవికంగా మనం ఉండడానికి కారణమవుద్ది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు అదేంటి, ఆత్మఫలాల్లో చివరిదేంటి? ఆత్మఫలాల్లో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని ఆత్మఫలంలో చివరితోన ఆశా నిగ్రహం అని అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది ఎప్పుడు మనకు చేతనవుద్దో మనం దైవికమైన భయం చేత కొనసాగుతాం. ఇవాళ ఎందుకు దేవుని భయాన్ని కోల్పోయి అస్థిరతను మనసులోకి తెచ్చుకొని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆశను నిగ్రహించుకోవడం అనేది మనకు చేత కావడంలా. ఉదాహరణకు నిద్ర. ఇక్కడే రోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థన గూగుల్లో, మన గూగుల్ మీట్లో మనం చేస్తున్నాం. కానీ 9 గంటలకి ఎందుకు నిద్ర వస్తుంది? నిజంగా 9 గంటలకే ఎందుకు నిద్ర వస్తుంది? 9 గంటలకు నిద్రపోతారా? నిద్రపోతారు. నిద్రపోయేవాళ్ళు లేరని నేను అంట. 9 గంటలకే నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. బాగా అలసిపోయి పొద్దున్నాక కష్టపడి పొలం పనులు, కూలి పనులు అవి చేసుకునే వాళ్ళు, బాడీ అలసిపోయి వచ్చి పెందల కాడ పడుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి మనం ఏమి అనడానికి వీల్లేదు. అయినా క్రిస్టియన్ డిసిప్లిన్ దగ్గరికి వచ్చేసరికి కంటిని, శరీరాన్ని, ఈ చర్మం కదా, పంచేంద్రియాల్లో చర్మం ఉంది, కన్ను ఉంది. ఈ నిద్రని మనం ఆపుకోలేక, నిగ్రహించుకోవడం అనేది మనకు చేతగాక మనం ఆ వాక్యాన్ని, దేవునితో మనం గడిపే సమయాన్ని మనం కోల్పోతున్నాం. అందువల్ల ఏమవుతుంది, దేవునితో మనం సహవాసం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆ లాభం ఏంటి అనంటే దైవికమైన భయం మనలో ఉంటుంది. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని భయం పుట్టిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంటే క్రమాన్ని నేర్పుతుంది. వాక్యం మనకి ఏం చెప్తుంది అనంటే ఎలా బ్రతకాలో నేర్పుతుంది, ఎలా జీవించాలో నేర్పుతుంది. దేవుని వాక్యం ఎలా పరిమళించాలో నేర్పుతుంది, ఎలా పుష్పించాలో నేర్పుతుంది, ఎలా దేవుని కొరకు తను తాను ఒక ఫలభరితంగా మార్చుకోవాలో దేవుని వాక్యం నేర్పుతుంది. ఈ వాక్యానికి మనం దూరమైన రోజున మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? కనుక ఆ సెల్ఫ్ కంట్రోల్నెస్ అనేది పోతుంది. ఆశను నిగ్రహించుకోవడం అనేది. ఇప్పుడు ఆశ ఏంటంటే నిద్రపోదాం అనేది ఒక ఆశ. నిద్రపోవడం తప్పు కాదు. నిద్రపోవడం మంచిదే, ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆత్మకు మంచిది కాదు. నిద్రపోవడం అనేది ఆత్మకు మంచిది కాదు, శరీరానికి మంచిదే.
శరీరాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి. కానీ రోజులో ఒక గంట దేవుని పిల్లలతో సహవాసం చేయడం అనేది అది నీకు నేర్పించే శ్రేష్టమైన అనుభవం. అది దాన్ని డిసిప్లిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. ఈ క్రమశిక్షణ కాలంలో పరిగెట్టే క్రైస్తవుని గురించి నేను 2 మాటలు చెప్పాలా. ఇప్పుడు ఎలా పరిగెడుతున్నాం, కాలాన్ని మనం ఎలా అనుకుంటున్నాడు ఇవాళ క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, అమ్మా లేవగానే బ్రదర్ వాళ్ళు అంటారు, ఫస్ట్ లేవగానే నేను బ్రష్ చేసుకొని వచ్చి బైబిల్ తీసుకొని చదువుతాను బ్రదర్. నేను ప్రార్థన చేయకుండా నేను బయటకు అడిగే పెట్టను. నేను రోజుకు 3 అధ్యాయాలు చదవకుండా నేను నా జీవితంలో నా రోజును నేను ముగించలేదండి అంటారు. నా రోజును నేను ముగించలేదు, రోజుకు 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతానంటాడు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నేను ప్రార్థన చేసుకుంటానండి, సరిగ్గా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను అంటాడు. నేను ఫస్ట్ బ్రష్ చేసుకుంటానండి, నేను స్నానం చేసుకుంటానండి, నాకంటే ఒక డిసిప్లిన్ ఉంది, సెల్ఫ్ డిసిప్లిన్ ఉందండి, ఆ టైంలోనే చేసుకుంటానండి అని అంటాడు. ఖచ్చితంగా మంచి లక్షణం అది. నేను దాన్ని తప్పు పట్టడంలా, అలాంటి దాన్ని నేను తప్పు పట్టడంలా, అవన్నీ మంచి లక్షణాలు, పట్టాల్సిందే, చేయాల్సిందే. కానీ ఆ టైంకు మనం బానిసలం కావద్దు. క్రైస్తవ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక యోధుడు ఒక యోధుడు దానికి బానిస అవడు. నేను ఖచ్చితంగా, కొద్దిమంది ఏం చేస్తాడు, అమ్మో ఇవాళ పొద్దున్న లేచి నేను బైబిల్ చదువుకోలేదండి, అందువల్లే నాకు ఇది అయిందండి అంటాడు. అంటే నువ్వు బైబిల్ చదువుకో, నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు బైబిల్ చదువుకోలా, లేకపోతే నీకేదో అర్జెంట్ పని కలిగింది, నువ్వు బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళావు. నువ్వు దేనికి బానిసయ్యావు? ఆ సమయానికి బానిసయ్యావు. ఆ సమయానికి బానిసైన వాడు క్రైస్తవ క్రమశిక్షణలో లేనట్టు లెక్క. అది కాదు. అది చేసుకోవడం మంచి అలవాటు, దాన్ని మనం ఎక్కడ తప్పుపడడానికి వీల్లేదు. రోజు ఆ టైంలో చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దైవికంగా ఉండడం అనేది మంచి లక్షణమే. కానీ దానికే బానిసవడం అనేది, నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఈ కష్టం నాకు వచ్చింది, నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఈ కీడు నాకు వచ్చింది. దేవుడు అంత కర్కోటకుడా? దేవుడు అంత చెడ్డోడా? దేవుడు అంత సెల్ఫిస్టా? కాదు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడూ అలా చేయడు. క్రైస్తవ క్రమశిక్షణ అనేది ఏంటి అనంటే, ప్రభువునందు నువ్వు ధైర్యంగా ఉండడం. క్రైస్తవ క్రమశిక్షణ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, ప్రభువునందు నువ్వు ధైర్యంగా ఉండడం. మరో మాట ఏంటంటే, ప్రభువునందు నువ్వు జాగ్రత్తగా బ్రతకడం. ఆత్మ సంబంధంగా నువ్వు ఆత్మీయుడు అనే సంగతిని నీ ఇంట్లోనైనా, నీ సమాజంలోనైనా, నీ ఆఫీసులోనైనా, నువ్వు చేస్తున్నటువంటి పనుల్లోనైనా, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండడం క్రైస్తవ క్రమశిక్షణ. క్రిస్టియన్ డిసిప్లిన్ అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం అది. కనుక మొట్టమొదట మనల్ని మనం డిసిప్లిన్ చేసుకుంటే మన ద్వారా సంఘం డిసిప్లిన్ అవుద్ది. నువ్వు ఇష్టానుసారంగా తిరిగేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ అమ్మాయి మీరు అట్టా ఇట్లా అని అంటే అర్థం లేదు. కనుక వ్యక్తిగతంగా మనం డిసిప్లిన్ అయిన రోజున మన కుటుంబం డిసిప్లిన్ అవుద్ది, మన సంఘం డిసిప్లిన్ అవుద్ది. కనుక మొట్టమొదట క్రైస్తవ వ్యక్తిగా మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువునందు క్రైస్తవ క్రమశిక్షణ ఎలా ఉంటుందనంటే, మోమాటం లేకుండా ఉంటుంది. మోమాట పడదు. అది ఏం కదలేని బ్రదర్, ఈ ఒక్కరోజు ప్రార్థన లేకపోయిందిలేండి, కొంచెం పెళ్లి చూపులు రండి, లేకపోతే బజార్లో కొంచెం సామాన్ కొనుక్కోవాలా, మీరు రండి, కొంచెం నాకేం తెలియదండి బ్యాంకుకి రండి, లేదండి కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అతనితో మాట్లాడాలా అని అనగానే మనం ఏం చేస్తామనంటే, అక్కడ దేవుని పని ఉన్నా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటే మనం దీన్నంతా పక్కన పెట్టేసి అయ్యో ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాడు కదని మనం అక్కడికి వెళ్తాం. మనం దేవుని సమయాన్ని పాడు చేసి, దేవునితో గడపాల్సిన సమయాన్ని పాడు చేసి మనం వెళ్ళి ఎక్కడ గడుపుతాం అంటే ప్రజలతో గడుపుతాం.
అక్కడ ఏంది, కొట్లో సామాన్లు కొనాలా, బ్యాంకులో డబ్బుల వ్యవహారం, లేకపోతే అది పెళ్ళి వ్యవహారాలు ఏముంటాయి అక్కడ కదా. కాబట్టి నిర్మోహమాటంగా క్రైస్తవ డిసిప్లిన్లో ఏముంటుందంటే కొన్నిసార్లు మోమాటం లేని తరం ఉంటుంది. మనం మోమాటం లేకుండా మనం వ్యవహరించడం అనేది మనకు చేతవాలా. అనేక మంది తప్పులో పడడానికి, పాపంలో పడడానికి, అతిక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే మోమాటం. ఈ మోమాటం అనేది పాపం అడుగుతున్నాడుగా పోకపోతే ఎట్లా అని అనుకుంటే దెబ్బైపోతాడు మనిషి. తన సెల్ఫ్ డిసిప్లిన్ పాడు చేసుకుంటాడు అతను. కనుక ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి అని చెప్పడానికి నేను ఫీల్ అవుతాను. ఎమోషనల్గా ఫీల్ అవుతాను అనమాట. నేను లేకపోతే అక్కడ ఏమీ జరగదు. అవి ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఖచ్చితంగా క్రైస్తవ డిసిప్లిన్కి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎమోషనల్ ఫీలింగ్ అది అప్పటికప్పుడు ఎమోషనల్ వచ్చేస్తుంది మనం. ఇది సరైన విధానం కాదు. దీనిలో కూడా మనలో మార్పులు రావాలా. కాబట్టి ఈ క్రైస్తవ డిసిప్లిన్లో ఎన్ని సంగతులు ఉన్నాయో బోలెడని సంగతులు మనం నేర్చుకోవాలా. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎమోషనల్ ఫీలింగ్స్ అనగానే ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతామంటే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతాం. చాలా నిజ జీవితంలో జరిగిన బోలెడని సంఘటనలు నేను ఇక్కడ చెప్పొచ్చు, కానీ ఆ మాటలు నేను ఈ సందర్భంలో చెప్తే ఈ వాక్యం వింటున్న వాళ్ళు బాధపడతారు. నేను వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఓ మాట నేను మీ ముందు ఉంచుతాను. చూడండి, పంచేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం, చర్మం. ఇవి పంచేంద్రియాలు. ఇంగ్లీష్లో ఒక పదం రాయడానికి వాళ్ళందరూ ఒక సూత్రం కనిపెట్టారు. ఇంగ్లీష్లో ఒక పదం రాయబడడానికి ఒక సూత్రం ఉంది. ఏ చిన్న పదం రాయాలన్నా, 2 అక్షరాల పదం ఈజ్ అనే దాన్ని రాయాలన్నా, ఉయ్ అనే పదం రాయాలన్నా, ఇట్లాంటి చిన్న చిన్న పదాలు రాయాలన్నా ఓవెల్స్ అని ఉంటుంది. ఆ ఓవెల్స్లో AEIOU చిన్నప్పటి నుంచి నేర్పుతారు. AEIOU అనే 5 అక్షరాలు లేకుండా ఏ ఒక్క పదం కూడా ఇంగ్లీష్లో ఉండదు. ఈ AEIOU అనే 5 అక్షరాలు లేకపోతే ఏది పదం కాదది. 2 అక్షరాలు ఉయ్ అనంటే ఈ ఉంది దాంట్లో, ఈజ్ అంటే ఐ ఉంది దీంట్లో, లవ్ అనంటే ఓ ఉంది దాంట్లో. అట్లా ఈ ఓవెల్స్లో ఏదో ఒక అక్షరం కలవకుండా ఇంగ్లీష్లో ఒక్క పదం కూడా లేదు. అట్లనే ఒక క్రైస్తవుడు పాపంలో పడడానికి, ఒక క్రైస్తవుడు జీవితం దుర్భరం చేసుకోవడానికి, ఒక క్రైస్తవుడు తన క్రమశిక్షణను పాడు చేసుకోవడానికి ఈ పంచేంద్రియాలు లేకుండా అతడు ఎన్నడూ పాడవడు. ఈ 5 పంచేంద్రియాల్లో లేకుండా అతడు ఎన్నడూ పాడవడు. నేను చాలాసార్లు ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్తూ ఉంటాను. ఏమనంటానంటే నేను అప్పటి నుండి చూస్తున్నాను, నేను మిమ్మల్ని, మీరు మాట్లాడుతూనే ఉన్నారు అంటాను. నేను అప్పటి నుండి చూస్తున్నాను, మొదటి నుండి చూస్తున్నా, మీరు మాట్లాడుతూనే ఉన్నారు అని గద్దిస్తాను నేను. ఇంతమందిలో గద్దించేసరికి ఆ వ్యక్తికి ఏమవుద్ది? కొంచెం బాధ కలుగుద్ది, నొప్పి కలుగుద్ది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. కానీ నా కన్ను ఏం చేసింది? చూసింది. నా చెవి విన్నది. నా కన్ను చూసింది, నా చెవి విన్నది. అప్పటి నుండి చూస్తున్నా మీరు అలాగే మాట్లాడుతున్నారు అన్నాను. అవతల వాళ్ళకు బాధ కలగవచ్చు, కొంచెం ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఇంతమందిలో మమ్మల్ని అన్నారు కదా, వయసు చూడకుండా, పెద్దరికం చూడకుండా, ఏమనకుండా అనగానే వాళ్ళకు ఆ బాధ కలుగుద్ది. నిజమే. మరి వచ్చింది దేనికి? దేవుని సన్నిధికి వచ్చాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చేసుకోవాలి. కనుక అజాగ్రత్త అనేది, లోకంతో నిండబడిన మనసు అనేది, వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడానికి అసలు దేవుని సేవకుని వైపు కానీ డిసిప్లిన్ సంఘ క్రమం వైపు కానీ చూడకపోవడానికి కారణం అవుతుంది. సరే, ఇప్పుడు నేను వాళ్ళని గురించి మాట్లాడట్లా, చెప్పాను, అయిపోయింది. సరే, వాళ్ళు అప్పటికప్పుడు ఓర్చుకున్నారు, వెళ్ళిపోయారు. మనసులో ఉంది వాళ్ళకి, ఆ ఇద్దరు వ్యక్తులకు మనసులో ఉంది. ఆ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత నన్ను తిట్టారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ మనిషి ఏం చేశాడంటే, అయ్యగారు ఎప్పుడు మందిరంలో మనల్ని ఓరవడు, మనమంటే ఆయనకు కోపం, మనమంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు అని రకరకాలుగా మాట్లాడుతూ, ఒక అవకాశం వచ్చినప్పుడు బూతులు మాట్లాడాను కూడా వేరు అనుకుందాం. రైట్. ఈలోగా ఎవరితో చెప్పారు కదా, రత్నం గారు మోజెస్కి చెప్పాడు, రత్నం గారు మన అన్నగారికి చెప్పాడు, అట్లా అనుకుందాం. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఆ టైంకు బాగానే మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళలోనే ఏదో చిన్న గొడవ వచ్చింది. ఇప్పుడు వాళ్ళలో ఆ ఇద్దట్లో ఒకరు వచ్చి నాతో చెప్తున్నారు, అయ్యగారు నిన్ను బాగా తిట్టాడు, బూతులు తిట్టాడని. ఇప్పుడు చెప్పండి, నా మనసు ఎట్లుంటుంది, నా శరీరం ఏమవుద్ది? రత్నం గారు నన్ను తిడతారా, నన్ను ఇంత మాట అంటారా అన్నప్పుడు నా రియాక్షను సామాన్యంగా ఉండదు, ఖచ్చితంగా సామాన్యంగా ఉండదు. ఎందుకు సామాన్యంగా ఉండట్లా? మళ్ళీ రత్నం గారి మీద నేను ఎలా రివెంజ్ తీసుకోవాలా, రత్నం గారిని నేను ఎప్పుడు కౌంటర్ చేయాలా, రత్నం గారిని నేను ఎప్పుడు తిట్టాలా, దానికి బదులు నేనేం చేయాలా అని నేను ఆలోచిస్తూ ఉంటా. సమయం వచ్చినప్పుడు తిడతా. ఇప్పుడు నేనేమయ్యా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నాలో ఉన్నట్ట? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మలో ఉండేనా నేను చూద్దాంలే అని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రదర్ వచ్చి నాతో చెప్పారు, అన్నయ్య నిన్ను బాగా తిట్టాడు అయ్యగారు అని. అప్పుడు నేనేం చేయాలి అనంటే, నేను నా ఆశను నిగ్రహించుకునే వ్యక్తిని అయితే, ఇంద్రియ నిగ్రహం నాకు కానీ ఉంటే, ఆత్మలో ఉన్న మనిషిని అవుతే నేను ఏం చేస్తానంటే, అలాగండి రత్నం గారే కదా, మొదటి నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాం, ఆయనకి ఏం బాధ కలిగిందో తిడితే తిట్టాడులేండి, నేను వెళ్ళి సారీ చెప్తాను అన్నాను అనుకోండి. ఇప్పుడు పెద్ద అయినా నన్ను తిడితే తిట్టాడేమో, నా మీద ఏదో కోపం ఉంది, బాధపడి ఉంటాడు, నేను కూడా ఏదో అనుంటాడు ఆయన్ని, నేను కూడా ఏదో అనుంటాను, అందుకని ఆయనకు బాధ కలిగింది, నేను వెళ్ళి సారీ చెప్తాను అని అంటే ఇప్పుడు ఏమైంది? నన్ను నేనేం చేసుకున్నాను? కంట్రోల్ చేసుకోగలిగాను, నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. అదే నా రియాక్షను భయంకరంగా ఉండి, ఆయన సంగతి నేను చూస్తానులే అని రివెంజ్ తీసుకుంటే, నేను ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తిగా నేను ఉంటాను. దానివల్ల నాకేమీ నష్టమే తప్ప లాభమేమీ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి, అయ్యా సారీ నేను బాధ పెట్టానంటే మీరు ఇట్లా అన్నారని నాకు తెలిసింది, ఐఎమ్ సారీ అయ్యగారు నన్ను క్షమించండి, నేను 2 చేతులు పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను హృదయపూర్తిగా క్షమిస్తాడు. అతడు క్షమించనివ్వండి, క్షమించకపోనివ్వండి, నేను నా ఇంద్రియ నిగ్రహాన్ని నేను అణుచుకొని సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని వెళ్ళి నేను క్షమాపణ అడిగాను కాబట్టి దేవుని విషయంలో నేను నిర్దోషిని అవుతాను. ఆయన క్షమిస్తే ఆయన కూడా, మా ఇద్దరి మధ్య సమాధానం ఏర్పడుద్ది, మా ఇద్దరి మధ్య దేవుని భయం పుట్టుద్ది, మా ఇద్దరి మధ్య ఆత్మలో ఆదరణ మాకు కలుగుతుంది. మేమిద్దరం ఒక మంచి ఆత్మ సంబంధమైన అడుగులు వేసుకుంటూ మేము అనేకులకు మాదిరిగా మేము ఉండగలుగుతాం. అది వాళ్ళు నిన్ననే తిట్టుకున్నారు, కానీ అయ్యగారిని ఇంత మాట అన్నా సరే అయ్యగారు వెళ్ళి క్షమాపణ అడిగారు,
లేకపోతే అని ఏదో రకరకాలుగా మనుషులు అనుకుంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా జరిగేదేంటి? సమాధానం వస్తుంది, దేవుని భయం వస్తుంది, ఆత్మలో ఆదరణ మనకు కలుగుతుంది, మనం ఆత్మ సంబంధంగా ముందుకు వెళ్ళడానికి కారణమవుతుంది. అందుకనే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇంద్రియ నిగ్రహాన్ని మన 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 కన్ను తప్పు చేసింది, మన నోరు తప్పు చేసింది, మన చెవి తప్పు చేస్తుంది. కానీ మన నోరు తప్పు చేసినా, మన కన్ను తప్పు చేసినా, మన చెవి తప్పు చేసినా నిగ్రహించుకోవడం అనేది క్రైస్తవ డిసిప్లిన్. దాన్ని నిగ్రహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని ఖచ్చితంగా నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎమోషనల్గా చాలాసార్లు మనకు ఫీలింగ్స్ వస్తాయి. మనం అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అది చేయాలి, ఇది చేయాలి. ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు జరిగాయి. అవి నాకు చెప్పాలని మనసు లేదు, కానీ అనవసరమైన వాటికి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఎదుటి వ్యక్తిని దూషించిన సందర్భాలు ఇలా జరుగుతున్నాయి. అవి మనకు మంచిది కాదు. కొద్దిసేపు అలా మౌనంగా ఆలోచన చేసి కొద్దిసేపు కంట్రోల్ చేసుకోగలిగితే మళ్ళీ హృదయంలోకి సమాధానం అనేది వస్తుంది. అప్పటికప్పుడు వచ్చే కోపం, అప్పటికప్పుడు వచ్చే ఎమోషనల్ ఫీలింగ్స్ మనల్ని ఎంత పతనం వైపు తీసుకెళ్తాయో, ఆత్మీయతలో మనల్ని దిగజారుస్తాయి పూర్తిగా. అసలు మనకు కొంచెం కూడా నెమ్మది అనేదాన్ని కోల్పోతాం మనం. దానివల్ల సంబంధాలు తెగిపోతాయి. దేవునితో మనకుండే సంబంధం తెగిపోద్ది, తోటి విశ్వాసంతో మనకుండే సంబంధం తెగిపోద్ది. ఇట్లా రకరకాల సంబంధాలను మనం కోల్పోయి మనం ఎంటీగా నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి క్రైస్తవ క్రమశిక్షణలో. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలి. మరొక మాట చెప్తాను నేను మీకు. డిసిప్లిన్ అంటే ఏంటో, క్రైస్తవ క్రమశిక్షణ అంటే ఏంటో. ఇక్కడ కొన్నిసార్లు మనం కష్టమైన మార్గంలో నడవాలా, ఇరుకు మార్గంలో నడవాలా, బలురక్కసి పొదల గుండా మనం నడవాలా, మనం ఇబ్బందుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు ఇన్ని కష్టాలా, ప్రభువుని నమ్ముకున్నందుకు ఇన్ని ముళ్ళ మధ్య నేను నడవాలా, ఈ తేళ్ల మధ్య నేను నడవాలా, ఈ పాముల మధ్య నడవాలా, ఈ అడవిలో నడవాలా, ఈ అడవి మృగాల లాంటి మనుషుల మధ్య నేను నడవాలా అనిపిస్తుంది మనకి. అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ మార్గంలో గుండా నడవలేను, నాకు ఏదైనా సులువైన మార్గం చూపించండి అని అడుగుతాం. ముందున్న మార్గం కఠినమైంది, ముందున్న మార్గంలో క్షేమం లేదు, ముందున్న మార్గంలో అన్ని ఇబ్బందులే. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మార్గంలో నడు అంటున్నాడు, నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళు అంటాడు. కానీ మనమేమంటాం అని అంటే సులువైన మార్గాన్ని ఇవ్వండి ప్రభు అని అడుగుతాం దేవుణ్ణి. ఇది క్రమశిక్షణలో భాగం కాదు. ఒక సులువైన మార్గాన్ని ఎన్నుకొని శ్రమల్లో పారిపోవడానికి, శ్రమల్లో ఇవన్నీ వదిలేసి దేవుడు అప్పగించిన బాధ్యతను వదిలేసి శ్రమలు వచ్చినాయి కదా అని పారిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. అతను డిసిప్లిన్లో లేనట్టు లెక్క. అతడు డిసిప్లిన్లో ఉండలేడు. అతను అవమానాల గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాయి. రావు అని చెప్పడానికి వీల్లేదండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కనుక ఎన్ని వచ్చినా అది శ్రమల మార్గమని మనం అనుకుంటే అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తా. నేను ఈ ఒక్క మాట చెప్తాను. మీరు కీర్తన 18వ కీర్తన మీరు చూడండి. 18వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి.
సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చేసి యెహోవాను స్తోత్రించి అతన్ని ఇట్లలేదు. చాలా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? శత్రువుల చేతిలో ఉన్నాడు, శత్రువుల భయం చేత ఉన్నాడు. దావీదు శత్రువుల్లో ప్రధానుడు ఎవరు? తర్వాత ఎవరు? దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారు తన సరౌండింగ్స్లో? చెప్పాలి. తన సరౌండింగ్స్లో దావీదుకి ఎంతమంది ఉన్నారు? ఏమా? నేను చెప్తాను సింపుల్గా. అతన్ని దూషించిన వాళ్ళలో చాలామంది ఉన్నారమ్మా, చాలామంది ఉన్నారు. అందులో నేను ఉదాహరణకు చెప్తాను. ఫస్ట్ సౌలు వస్తాడు. ఆ తర్వాత దావీదును హీనంగా మాట్లాడిన వారు నాబాలు వస్తాడు. ఆ తర్వాత దావీదును ఇరికించేసి తన సొంత కొడుకు ద్వారా చంపించాలనుకున్న వారిలో అహీతోపెలు వచ్చాడు. ఆ తర్వాత తన సొంత కొడుకే ఆ స్థానంలోకి వచ్చాడు. ఈ నలుగురిని మీరు ఉదాహరణకు తీసుకోండి. ఈ నలుగురిని ఉదాహరణకు తీసుకుంటే ఈ శత్రువులైన నలుగురిని దావీదు ఎప్పుడైనా రివెంజ్ తీసుకున్నాడా? దావీదు అబ్షాలోము యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబును సైన్యాధిపతులందరినీ పిలిచి ఏమన్నాడు? నా కుమారుడైన అబ్షాలోమును దయచేసి ఏమీ చేయబాక నేను బతిలాడుకోలా. అతడు చచ్చాడని తెలిసిన తర్వాత కూడా అబ్షాలోము అని ఏడ్చాడు కదా. కనుక ఈ సౌలు చనిపోయినప్పుడు ఏడవలేదా? నాబాలు చనిపోయినప్పుడు నాబాలు భార్యను ఆమెకు ఆదరణ ఇవ్వలేదా? కాకపోతే అహీతోపెలు ఇంట్లో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ లేఖనంలో రాయబడలేదు. కానీ ఒక విషయం ఏంటనంటే, దావీదుకు శత్రువులైనటువంటి ఈ నలుగురిని ఉదాహరణకు తీసుకుంటే, ఈ నలుగురిని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి తన డిసిప్లైన్ని చంపడానికి అనుకూలమైన పరిస్థితులు దావీదుకు ఉన్నా ఎలా నిగ్రహించుకున్నాడు? వారి నలుగురిలో ఒక్కరిని కూడా దావీదు చంపలా. కానీ ఎవరు చంపారు? దేవుడే చంపాడు. సౌల్ని చంపింది, నాబాల్ని చంపింది, అహీతోపెలుని చంపబడింది, అబ్షాలోము చంపబడింది దేవుని చేతిలోనే. దావీదు ఎన్నడూ చంపలా, రివెంజ్ తీసుకోలా, ఎమోషనల్గా ఫీల్ అవ్వలా, ఎక్కడా ఎవరికి హాని చేయలా. అంటే దావీదుకి ఏం తెలుసు? పగ తీసుకోవడం కాదు, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం వచ్చు అతనికి. తను డిసిప్లిన్ చేసుకోవడం వచ్చింది, నేర్చుకున్నాడు అతను. ఎవరైతే మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటామో, ఇంద్రియ నిగ్రహాన్ని మనం కలిగి ఉండడం నేర్చుకుంటామో, మనం ఏం చేస్తామంటే ఎవరి మీద చేయి వేయం, మనం మౌనంగా ఉంటాం. దేవుడు మన పక్షంగా జోక్యం చేసుకుంటాడు. ఎమోషనల్ ఫీలింగ్స్ దగ్గర దేవుని జోక్యానికి అవకాశాన్ని ఇవ్వగలిగిన వాడు మంచి క్రైస్తవుడు, క్రమశిక్షణలో ఉన్నటువంటి క్రైస్తవుడు. మనం తగ్గి దేవుని చేతికి, న్యాయముగా తీర్పు తీర్చు దేవుని చేతికి అప్పగించడం ఎవరు నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలో ఆ కంట్రోల్ అనేది ఉంటుంది. వాళ్ళు దీవించబడతారు. దేవుడు వాళ్ళ పక్షంగా వ్యాజ్యమాడతాడు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం నీకు చేతనవుతే నీ పక్షంగా దేవుడు ఖచ్చితంగా నిలబడి దేవుడు దీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు. ఏదేమైనా క్రైస్తవుడు తన్ను తాను డిసిప్లిన్ చేసుకుంటేనే ఆ క్రైస్తవ క్రమశిక్షణ వల్ల నీ ఇంట్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. తద్వారా నువ్వు ఉంటున్న సంఘంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. నువ్వు అన్డిసిప్లైన్డ్గా ఉంటే నీ ఇంట్లో అదే ఉంటుంది, నువ్వు ఉంటున్న సంఘంలో కూడా అదే ఉంటుంది. ఎక్కడ ఆశీర్వాదం అనేది రాదు. అందుకని మొట్టమొదట మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం క్రైస్తవ క్రమశిక్షణలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అనేకమైన అస్థిరుడు ఖచ్చితంగా క్రమశిక్షణలోకి రాలేడు. విస్తారమైన పనులు పెట్టుకునేవాడు కూడా డిసిప్లిన్లో ఉండలేడు. కాబట్టి అస్థిరతను
దూరం చేసుకోవాలా, విస్తారమైన పనులు దేవుని కొరకు దూరం చేసుకొని దేవునికి దగ్గరగా ఉండి దేవునితో సంబంధం పెట్టుకొని అడవాలి. నేను చాలాసార్లు నేను నేర్చుకుంది అదే, నేను చెప్పేది అదే. విస్తారంగా మనం అటు ఇటు సేవకుడు అనగానే హౌస్ విజిటింగ్స్ అని అవని ఇవని ఎన్నెన్ని పెట్టుకుంటామో. పెట్టుకోవడం తప్పని నేను చెప్పడంలా, కానీ వ్యక్తిగతంగా దేవునితో నీకుండే సంబంధాన్ని నువ్వు ఎంత కోల్పోతున్నావు. కనుక బైబిల్ చదువుకునే దగ్గర ప్రార్థన చేసుకుంటూ దేవునితో వ్యక్తిగతంగా నువ్వు గడిపిన తర్వాత నువ్వేమైనా చెయ్యి, కానీ దీన్ని కోల్పోతున్నాడు. విస్తారమైన పని ఏంటంటే దేవుని సేవ. సేవకులు చేస్తున్నటువంటి ఓ పెద్ద తప్పు ఇది. ఇవాళ సేవకులు అనబడిన వారు అనేక మంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాట్లు ఇవి. కాబట్టి సేవకులే కాదు, విశ్వాసులే కాదు, సంఘ పెద్దలే కాదు, ఎవరైనా కానివ్వండి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది ఎప్పుడు మనకు చేతనవుద్దో. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చితిని కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మ సహాయం చేత ఆదరణ పొందుతూ దేవుని భయంలో మనం బ్రతుకుతూ సమాధానాన్ని మన సంఘంలో స్థాపించడం అనేది ఒక డిసిప్లిన్ చేయబడిన క్రైస్తవ వ్యక్తిని బట్టే వస్తుంది తప్ప మరి దేనివల్ల రాదు. అందువల్లనే సంఘం విస్తరించింది. సౌలు పౌలుగా మారిన సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హత్య చేయడం ప్రాణాధారంగా పెట్టుకున్నవాడు ఆ సంఘం విస్తరించడంలో తాను ఎలా కంట్రోల్ చేసుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళి అద్భుతంగా యూదయ, గలిలయ, సమరయ ఆ దేశముల అందంతటా దేవుని సువార్తను ప్రకటించడంలో కష్టమైన మార్గం, అవమానాల గుండా వెళ్ళాడు, దెబ్బల గుండా వెళ్ళాడు, కష్టాల గుండా వెళ్ళాడు, దేవుని కొరకు నిలవబడ్డాడు, కంట్రోల్ చేసుకున్నాడు. ఆ అనుభవం దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుందాం. ప్రభు మనకు నేర్పింది కూడా అదే. ప్రభు దేవుడై ఉండి శ్రమల మార్గాన్ని ఎన్నుకున్నాడు. దేవుడై ఉండి ఆయన శ్రమల మార్గంలో ఎన్నుకున్నాడు. ఆయన ముళ్ళబాటలో నడిచాడు, ఆయన తృణీకాలాల మధ్య నడిచాడు, ఆయన అవమానాల గుండా నడిచాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన మాదిరి ఇవాళ మనం కూడా నేర్చుకొని ఓ మంచి క్రైస్తవ క్రమశిక్షణలో మనం ఉంటూ మన సంఘాలను, మన కుటుంబాలను అలా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.